మనం ఎలా నడిస్తే మన పిల్లలు కూడా మన అడుగుజాడల్లో అలాగే నడుస్తారు. అది మంచైనా, చెడైనా. అది మైండ్‌లో ఉంచుకొని ముందుకు వెళ్తే మన పిల్లలు ఆటోమేటిక్‌గా సక్సెస్ అవుతారు. వెల్కమ్ టు చిన్నారీస్ వరల్డ్. ఈ వీడియోలో కొన్ని డిజైనర్ బ్లౌజెస్ అండి మగ్గం వర్క్ చేయించాము. అంటే రెగ్యులర్‌గా కాకుండా కొంచెం ఫ్యాన్సీ లుక్ వచ్చేలాగా అయితే తీసుకున్నాము. యాక్చువల్లీ ఇదంతా యాంటిక్ షేడ్ అనమాట. వీడియోలో కొంచెం బ్లాకిష్‌గా అనిపిస్తుంది లైట్ డల్ ఉండడం వల్ల. బట్ బ్యూటిఫుల్‌గా అయితే వచ్చిందండి. ఈ బ్లౌజ్‌కి బ్యాక్ సైడ్ కూడా ఒకసారి చూడొచ్చు. ఇలా థ్రెడ్స్ ఇవ్వడం వల్ల మనం ఆటోమేటిక్‌గా సైజ్‌ని అక్కడే ఫిట్ చేసేసుకోవచ్చు. కావాలని చేయించామండి. యాక్చువల్లీ ఇది కస్టమర్ రిక్వైర్మెంటే ఇలా చేయమని ఇచ్చారు. ఇంకా ఫినిషింగ్ అవ్వలేదు. నేను స్టిచెస్ వేస్తూనే మీకు వీడియోలో చూపిద్దామని చూపించేస్తున్నాను. ఈ బ్లౌజ్ అయితే మంచి ఫ్యాన్సీ లుక్ వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇంకొక బ్లౌజ్ చూద్దాము. సారీ, ఇది ఒక లాంగ్ ఫ్రాక్ అండి. శారీ తీసుకొచ్చారు కస్టమర్. ఇంకా ఫినిషింగ్ కూడా అవ్వలేదు, ఐరన్ ఏమీ అవ్వలేదు అనమాట. నేను వీడియో కోసం ఇంటికి తెప్పించుకున్నాను. మళ్ళీ ఇప్పుడు బోటిక్కి పంపించేయాలి. ఇదైతే మెషిన్ ఎంబ్రాయిడరీ చేయించామండి. శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ని బాడీకి పెట్టించేసాము. మెషిన్ ఎంబ్రాయిడరీ శారీలో ఓన్లీ సిల్వర్ కలరే ఉంది కదా, సో సెల్ఫ్ కలర్ థ్రెడ్ సిల్వర్ యూస్ చేసి చిన్న మెషిన్ ఎంబ్రాయిడరీతో అయితే మంచి ఫినిషింగ్ ఇచ్చేసాము. అండ్ అలాగే హ్యాండ్ ఒక పఫ్ ఇచ్చేసి కింద బెల్ట్ శారీ కలర్లో ఇచ్చేసామన్నమాట. చాలా బాగా వచ్చింది ఈ ఫ్రాక్ కూడా. ఇది ఐరన్ ప్లీట్ అడగలేదండి, కానీ స్టిచ్చింగ్ ఫినిషింగ్ అయిపోయాక అదే లుక్ అయితే వచ్చింది. నెక్స్ట్ ఇది కూడా అండి, ఇది కూడా మెషిన్ ఎంబ్రాయిడరీ అనమాట. పట్టు బ్లౌజ్ తీసుకున్నాము. కస్టమర్ నెట్ తీసుకొచ్చారు, దానికి కాంట్రాస్ట్గా బాడీకి వేయమని చెప్పారు. ఇది కూడా మెషిన్ ఎంబ్రాయిడరీ అండి. ఫ్లవర్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. ఈ నెట్ లోపల శాటిన్ అండ్ అలాగే నార్మల్ కాటన్ లైనింగ్ వేసేసి అంబ్రిల్లా కట్తో అయితే ఈ ఫ్రాక్ డిజైన్ చేశాము. ఎల్బో హ్యాండ్స్ అనమాట, దానికి కూడా బోర్డర్ మెషిన్ ఎంబ్రాయిడరీతో ఇచ్చేసాము. మంచి బ్యూటిఫుల్ ఫినిషింగ్ వచ్చింది. మగం వర్క్స్లో ఇస్తాం కదా ఈ ఫ్లవర్స్ని, మెషిన్ ఎంబ్రాయిడరీలో కూడా మంచి లుక్ అయితే వచ్చింది. నెక్స్ట్ ఇదొక బ్లౌజ్ అండి. ఈరోజు ఎందుకో లైట్ షేడ్ అవడం వల్ల అనుకుంటా బ్లాకిష్గా అనిపిస్తున్నాయి, బట్ అది అంతా యాంటిక్ అండి. ఆ పూసలు కూడా యాంటిక్ కలర్లో తీసాము. యాక్చువల్లీ శారీలో అలాగే వచ్చింది. ఇది వచ్చేసి కస్టమర్ హ్యాండ్ ఆల్ ఓవర్గా అడిగారు. అండ్ అలాగే నెక్ వచ్చేసి మీడియంగా చేయమన్నారు, హెవీగా వద్దని చెప్పారు. అందుకే హ్యాండ్ ఆల్ ఓవర్ చేసేసాము. చాలా బ్యూటిఫుల్ లుక్ అయితే వచ్చింది. శారీ పింక్ కలర్ అండి, బొటిక్లోనే ఉంది, తెప్పించలేదు. వీడియో కోసమని బ్లౌజ్ ఒక్కటే తెప్పించాను. చాలా బ్యూటిఫుల్ లుక్ అయితే వచ్చింది. మ్యాక్సిమం నెక్స్ట్ వీడియోస్ నుంచి నేను ఇంకొంచెం బ్రైట్గా ఒరిజినల్ లుక్ కనపడేలా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. నాకు అర్థమవుతుంది లైట్ డల్ వల్ల రియల్ లుక్ అయితే కనపడట్లేదు, యాంటిక్ అంతా బ్లాకిష్గా కనిపిస్తుంది. సంక్రాంతి టైం కదండి, కొంచెం హెవీగా ఉంది వర్క్ అయితే, బట్ ఇన్ టైంలో అయితే డెలివరీస్ వెళ్ళిపోతున్నాయి. నెక్స్ట్ ఇదొక కస్టమర్ బ్లౌజ్ అండి. మా పాపది లెహంగా చూసి వాళ్ళు సేమ్ అలాగే కావాలని డిజైన్ చేయించారు. ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే వచ్చింది. ఇది శారీ కూడా కస్టమర్ మన దగ్గరే తీసుకున్నారు. నేను మా పాపకు డిజైన్ చేయించాక ఇది 4th అవుట్ఫిట్ అండి, సేమ్ నేను చేయడం. మీకు ఇలాంటి సెట్ ఏదైనా రిక్వైర్మెంట్ ఉన్నా కానీ డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మేము యాజ్ డీజ్గా చేసి అయితే మీకు కొరియర్ చేస్తాము. హ్యాండ్ ఎల్బో ఇచ్చేసాము. ఈ బ్లౌజ్కి హై నెక్ కదా, సైడ్ జిప్ ఇప్పించాము. హై నెక్ కదా, మళ్ళీ హుక్స్ ఉంటే చిన్నపిల్లలు కదా అంత లుక్ రాదనిపించింది. హై నెక్ ఇచ్చాం కాబట్టి బ్యాక్ కూడా స్ప్రింగ్తోనే చిన్న చిన్న బుటీస్తో ఇప్పించాను. ఒకసారి దీని లంగా చూపిస్తాను, అది కూడా ఇంకా ఐరన్ అవ్వలేదు, బట్ ఒకసారి చూపిస్తాను కాంబినేషను. పై బోర్డర్ కూడా కింద అటాచ్ చేసేసాము. లంగా అయితే ఇలా వచ్చిందనమాట. చాలా బ్యూటిఫుల్గా అయితే వచ్చింది. ఇది యాక్చువల్లీ శారీ అండి. నేను శారీస్ కూడా సేమ్ చాలా సేల్ చేసున్నాము. ఇది 4th సెట్ పాపకి డిజైన్ చేయడం. ఇవే కాదండి, మీకు ఇంకా ఏదైనా రిక్వైర్మెంట్ ఉన్నా సరే మమ్మల్ని కాంటాక్ట్ అయితే మీకు కావాల్సిన ఫినిషింగ్తో మీకు ఇన్ టైంలో రెడీ చేసి ఇవ్వడానికి మేమైతే రెడీగా ఉన్నాము. ఇంకా నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని ప్యాటర్న్స్ అయితే ఉన్నాయి, నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. నా వీడియోస్ ఇలాగే ఫాలో అవుతూ వీడియోస్ అన్నీ కంటిన్యూస్గా చూస్తూ కామెంట్ సెక్షన్లో మీ వాల్యుబుల్ సజెషన్స్ని అయితే ఇవ్వండి, చూసి అలా వదిలేయొద్దు.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.